ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవా నిముఖ దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి ప్రతిరోజు కూడా మనం లేఖన భాగాన్ని ధ్యానిస్తున్నాం. ముఖ్యంగా యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో దేవుడు అద్భుతమైన తన మాటల్ని మనకు తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా మన కోసం వాగ్దానాలుగా అవునన్నట్టుగా ఉంటున్నవి. మరి పరలోక రాజ్యములో దేవుడు ఒక అద్భుతమైన నీతి సూర్యునిగా మరి ఎల్లప్పుడూ కూడా వెలుగుగా ఎల్లప్పుడూ పగలుగా ఉండేటట్టుగా దేవుడు మన కోసం ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. అక్కడ గొర్రెపిల్లయే వెలుగుగా ప్రకాశిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు గొర్రెపిల్ల ప్రాముఖ్యమైనది అని అంటే, ఈ భూమి మీద ఎవరు చేయలేని త్యాగమును, పాప పరిహార బలియాగమును దేవుని కోసమే చేసిన వాడు క్రీస్తు. కాబట్టి క్రీస్తే మరి నిత్యమైన వెలుగుగా ఉంటారు. అదే వాక్యము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో, నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు సూర్యుడిగా ఉంటున్నాడు కదండి. మరి నిన్నటి దినమును చూసిన విధముగా ఈ దినము ఆదివారము మరి దేవుని ఆరాధించవలసినటువంటి దినమై ఉంటున్నది. ఆదివారం కోసమై మరి దావీదు భక్తుడు నీ మందిరావరం చూడవలనని, సమాజ మందిరముగా నిన్ను ఆరాధించాలని నేనెంతో ఆశ కలిగి ఉన్నానని దావీదు మహారాజు రాశారు తన కీర్తనలో. మరి కోరహ కుమారులు కూడా మందిరము గురించి అద్భుతంగా వివరించారు. మరి వారు చేతులారా నిర్మించిన ఆలయమైనప్పటికీ, ఆ కాంపౌండ్, ఆ యొక్క క్యాంపస్ వారు చేతులారా నిర్మించినప్పటికీ యెహోవా నివసించే పాదస్థలము, యెహోవా సంచరించే స్థలము కాబట్టి దాని మీద భక్తులకు ఎంతో ఆశ ఉన్నది. ఈరోజు క్రీస్తును ఆరాధించే దినము, పరిశుద్ధ దినము, హోలీడే రోజు. మరి హాలిడే రోజున మనం హోలీడేగా పాటిస్తున్నాము. లోకం వల్ల మనం హాలీగా జాలీగా ఉండొద్దు, కానీ దేవుని సన్నిధిలో హోలీగా అంటే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. మనకున్నటువంటి ఆశీర్వాదములు కావచ్చు, ఆరోగ్యములు కావచ్చు, ప్రశాంతత కావచ్చు, నెమ్మది కావచ్చు, ఎప్పటికీ తరగని ఊటలాగా ఉంటుంది. కానీ మన సూర్యుడు మనలో నీతి సూర్యుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అస్తమించడం అనేది, క్షీణించడం అనేది మన యొక్క జీవితంలో కానీ, మన యొక్క తరములో, మన యొక్క వంశంలో కానీ ఉండదన్నమాట. ముఖ్యంగా యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మన జీవితంలో వెలుగుగా ఉన్నప్పుడు, ఒకసారి రక్షణ లేక చీకటిలో ఉన్న మన బ్రతుకుల్ని క్రీస్తు అనే దీపం మనల్ని వెలిగించడం ద్వారా ఎల్లప్పుడూ మనం వెలుగులో నడుచుకుంటున్నాము. కాబట్టి ఆ దేవుడే మనకు నిత్యమైన వెలుగుగా మన మీద ప్రకాశిస్తూ ఉంటాడు. ఎప్పటికీ మనం మరణించేటట్టు అప్పటికి కూడా మరల పరలోక రాజ్యంలో కూడా. అలాంటి కృపా భాగ్యం ఈరోజు మనకందరికీ అనుగ్రహించబడును గాక. మరి ఎల్లప్పుడూ అస్తమించని నీతి సూర్యుని రెక్కలిండలో మనకు ఆరోగ్యంతో పాటు నెమ్మది కలుగును గాక. ఈ ఆదివారం దినమున దయచేసి మీరంతా కూడా మీ సంఘాలలో ఆరాధించడానికి వెళ్ళండి. దేవుని మందిరం ఎక్కడ ఉంటే, ఏ గ్రామంలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఎక్కడున్నా కూడా చిన్న మందిరమైనా సరే వెళ్ళి మోకరించి ప్రార్థించి ఒక వాక్యాన్ని ధ్యానించుకోవడం మనకి ఎంత మంచిది. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తిగల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నాడు, అయ్యా నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. ఎందుకంటే మా సూర్యుని, మా చంద్రుని, మా సమస్తము నీవైంచున్నావు దేవా. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునని తండ్రి. అయ్యా తండ్రి, ఇది అనేకుల జీవితాలలో అంధకారము ప్రభువా, ఎంతగా ప్రార్థించిన జవాబు రావడం లేదు, మేము తడువులాడుచున్నాడు అంటున్నాము. ఇదిగో యెహోవా మహిమ వారి మీద ఉండాలి, నీతి సూర్యుడు వారికి ఎల్లప్పుడూ సమీపముగా ఉండాలి. ఇదిగో ప్రభు, నీతి సూర్యుని కిరణాల్లో వారి కుటుంబాలు, వారి కుటుంబ సభ్యులు, వారి ఆరోగ్యములు ఉండాలి తండ్రి. సర్పపు నీడ, సాతాను నీడ, అపవిత్రమైన నీడ వారి జీవితంలో, వారి కుటుంబంలో, అయా తన సంఘాలలో, పరిచయలో విడిచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే మా దేవుడు నీతి సూర్యుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ మా మీద ప్రకాశింపచేయగల దేవుడు అంటున్నాడు. అలాంటి మహిమతో తన సంఘాలు నింపబడాలి. ఆదివారపు దినమున, పరిశుద్ధ దినము రోజున ఆరాధనలో ఆత్మ అగ్ని అభిషేకము, ఇదిగో వాక్య ప్రత్యక్షత, అయా అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయనన్న విధముగా ఈ నీతి సూర్యుడు మా జీవితాలలో తన అక్షరాల ఇదిగో ప్రభు ఆత్మానుసారంగా రెండు విధాలుగా పనిచేస్తూ జీవితాలను వెలిగిస్తూ తండ్రి, అయా తన అస్తమింపని ఆత్మీయ జీవితం అస్తమింపని, ఇదిగో పరిశుద్ధత, ఇదిగో డబ్బు విషయంలో, ఆర్థిక విషయాల్లో, లావాదేవీల విషయంలో, బిజినెస్ విషయంలో తండ్రి నీకు స్తోత్రం. గర్భఫల విషయంలో అనేకులు తన అబార్షన్స్ ఎంతో బాధపడుచున్నారు నాయన. అనేకులు గర్భము రాక బాధపడుచున్నారు. ఆ నీతి సూర్యుడా వారి యొక్క గర్భాల మీద మీరు ఉదయించండి. తను నీకే స్తోత్రము చెల్లిస్తూ దీని యొక్క దీవెనలతో నింపండి. ఈరోజు బర్త్డేస్ జరుపుకున్న బిడ్డల్ని దీవించండి, మ్యారేజ్ డేస్ జరుపుకున్న బిడ్డల్ని దీవించండి, శుభకార్యాలు ప్రారంభించిన బిడ్డల్ని, పెళ్లి సంబంధాలు, ఇదిగో ప్రభు ఆయా రకాల పనులు ప్రారంభించుకోవడం విషయంలో ఎక్కడ ఎలాంటి మోసాలు జరగకుండా మీరే తోడయండి. వెలుగు మార్గంలో నడిపించి మహిమ తెచ్చుకోమని సమాధానం తెచ్చి చదువుకుంటున్న బిడ్డలకి, ఇదిగో ప్రభు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీస్కి వెళ్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకి, ఆయా జాబ్ ప్రయత్నాలు చేసిన బిడ్డలకి విజయం అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని, ఈ దినమంతా కృప పరిపాలించమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.